హలో ఫ్రెండ్స్, ఈ రోజు పంచదార వాడకుండా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్వీట్ అంటే ఇష్టపడే వారికి పంచదార వాడకుండా ఇలా హెల్దీ గులాబ్ జాములు చేసుకోండి. ఇప్పుడు గులాబ్ జాములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ గులాబ్ జామున్ పౌడర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసుకొని పాలతో అయినా నీళ్ళతో అయినా కలుపుకోండి. ఈ విధంగా పాలైనా నీళ్ళైనా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి, ఉండలకు వచ్చినట్టు. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలాచీలు జాపత్రులు ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం తీసుకుని తురుముకోండి. 2 ప్యాకెట్ల గులాబ్ జామున్ పౌడర్ కి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. బెల్లం సిరప్ తీసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో బెల్లం వేసి స్టవ్ మీద పెట్టండి. దాంట్లో వాటర్ పోసుకోండి. 1 కప్పు బెల్లానికి 3/4 కప్పు వాటర్ పోసుకోండి. ఈ విధంగా మీరు తీసుకునే బెల్లం బట్టి వాటర్ పోసుకోండి. బెల్లం ఈ విధంగా కొంచెం కరగడం స్టార్ట్ అయినాక మనం తయారు చేసుకున్న ఇలాచి జాపత్రి పౌడర్ వేసుకోండి. సేమ్ ఇది కూడా పంచదార సిరప్ లాగే తీసుకోవాలి. చెయ్యి కొంచెం అంటుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బెల్లం సిరప్ తయారైపోయినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చెయ్యికి ఇలా నూనె నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న ఉండలని నూనెలో వేసి వేయించుకోండి. నూనెలో వేయించుకున్న ఈ ఉండలని బెల్లం సిరప్ లో వేసుకోండి. ఈ హెల్దీ టేస్టీ గులాబ్ జాములు మీరు కూడా తయారు చేసి ఆనందించండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.